పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు మనము చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగం ఆధారంగా చేసుకొని మరిచిపోయే మనుషులు మరువని దేవుడు, మరిచిపోయే మనుషులు మరువని దేవుడు. ఈ చదువుబడినటువంటి లేఖన భాగము యేసు ప్రభువారు పుట్టక మునుపు సుమారుగా క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరముల క్రితము రాయబడినటువంటి యెషయా ప్రవచనాలు. ఇప్పుడు మనము 49వ అధ్యాయంలో చదువుబడినటువంటి లేఖన భాగము ఏ సందర్భంలో ఉందంటే, ఈ యోధా ప్రజలు బబులోను చెరలో సుమారుగా 70 సంవత్సరములు ఉన్నారు కదండి. ఆ 70 సంవత్సరాలు సుదీర్ఘ కాలము గడుపుతున్న ఆ యోధా ప్రజలు, దేవుని ప్రజలకు ఇంకా 70 సంవత్సరాల కాలం ముగుస్తున్నటువంటి కాలము సమీపమైనప్పుడు వారిలో కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, 70 సంవత్సరాలు ముగుస్తున్నది అనే విషయం వారికి తెలియదు. కేవలము దేవుని యొక్క సహాయము కోరినటువంటి ప్రార్థనలో, దేవునితో సంభాషణలో ఉన్న దానియేలుకు మాత్రము ఇర్మియా గ్రంథము చదువుట ద్వారా తనకు తెలిసింది. కానీ మిగిలిన ప్రజలు ఎవరికి కూడా ఇంకా 70 సంవత్సరాలు దేవుడు మాకు శిక్షా విధి కాలం పెట్టాడు, అది ముగిసిపోతుంది అనే విషయం వారికి తెలియదు. మనము కూడా ఒక రూమ్లో ఉన్నప్పుడు రూమ్ అంతా కూడా క్లోజ్ చేసి ఉంటే బయట ఏం జరుగుతుందో మనకి తెలియదు. మనం విడుదల పొందిపోతున్నాము అన్న విషయం వారికి తెలియదు. అలాంటి సమయంలో వారు ఇదిగో ఇలాంటి ఆలోచనకు వచ్చారు. ఈ అధ్యాయం ఏమిటంటే, దేవుడు మమ్మలను మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయి విడిచిపెట్టాడు కాబట్టి మాకు ఈ యొక్క దుస్థితి, ఈ దీనస్థితి మాకు వచ్చింది అని ఇలా అనుకుంటున్నప్పుడు, అప్పుడు దేవుడైనటువంటి యెహోవా తన ప్రవక్త ద్వారా ఈ మాటలను తెలియపరిచాడు. ఆ 14వ వచనం చూడండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకోవద్దు. 15వ వచనం చాలా ఈ దినానికి ప్రాముఖ్యమైనటువంటి ధ్యానానికి అవసరమైన వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, ఈ పదము చాలా ఆలోచన చేయవలసినటువంటి పదము. కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, కానీ మనుషులు మాత్రము మర్చిపోయే స్వభావము కలిగి ఉన్నారు అనాది కాలం నుండి కూడా. అందుకనే మాటి మాటికి తనదైనటువంటి భక్తుల చేత తన ప్రజలకు మేల్కొల్పు చెప్తూ ఉంటాడు. మీరు మరువవద్దు మరువవద్దు అని పలానా విషయాలు. ఏదైతే మరువవద్దు, మరువకుండా జాగ్రత్త పడుడి అని తన భక్తుల ద్వారా తెలియపరిచాడో అయ్యే విషయాలు మర్చిపోతున్నారు దేవుని యొక్క ప్రజలు. ఏ విషయాలు మర్చిపోవద్దని జాగ్రత్త పడమన్నాడో అది మనం లేఖన భాగంలో చూద్దాం. అదే విషయాలు మర్చిపోవడం కూడా మనం లేఖన భాగంలో మనము చూద్దాం. కానీ దేవుడు మాత్రం మనలను మర్చిపోలేదు. ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. నేను అప్పుడప్పుడు ప్రార్థనలకే కాకుండా ఏదైనా ఆ వివాదాలు, గొడవలు అయినటువంటి కుటుంబాలు, అన్నదమ్ములు, భార్యాభర్తల మధ్యన సామరస్యత, సమాధానము కలిగించడానికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను, కౌన్సిలింగ్ ఈ రీతిగా. అలాంటి సందర్భంలో ఒక సందర్భము 2 కుటుంబాల మధ్యన వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఆ 2 కుటుంబాల్లో ఒక స్త్రీ అంటుంది, మన విశ్వాసి, అయ్యగారు మీరు ఎన్నంటే చెప్పండి, ఆ జరిగిన సంఘటన నేను మర్చిపోను. ముఖ్యంగా అది ఉన్నది చూసారా, ఆ మాట నేను అసలు మర్చిపోను. ఎన్నన్నా నేను చెప్పాలంట, కానీ ఆవిడ మాత్రము ఆ సంఘటన మర్చిపోదంట. ముఖ్యంగా అది అంటే ఆవిడ నన్ను అన్నది చూసారా, ఆ మాట, అది నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. విశ్వాసులు మర్చిపోవలసిన విషయాలు గుర్తుంచుకోవడము, మరువకూడనటువంటి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు మర్చిపోవడము నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ దిన లేఖన భాగము చదువుతూ ఉంటే. ఏదైనా అపకారము, ఏదైనా కష్టము, శ్రమ ఎదుటివారు మనల్ని పెట్టినప్పుడు వాటిని మర్చిపోవడము మన ఆరోగ్యానికి, మన జీవితానికి ఎంతో మంచిది. వాటిని మర్చిపోవడం, దానిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాము అంటే ఒక పగ తీర్చుకోవడము,
పంతము, పగ ప్రతీకారాలు తీర్చుకోవడము, దాని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అన్నమాట. పగ తీర్చుకొనుట అది ఎవరి వశము? దేవునిది, మనది కాదు. అంటే నేను మర్చిపోవట్లేదు అయ్యగారు, ఇంత మాట అన్నాక నేను ఎలా మర్చిపోతాను, జీవితకాలం కూడా నేను మర్చిపోలేనంటే, అంటే నువ్వు మర్చిపోకుండా దాచుకున్నావంటే పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నావు అన్నమాట. అది నీ వశము కాదు, అది నీ పని కాదు, దేవునిది. దేవుని పని నువ్వెలా చేస్తావు? కాబట్టి ఏదైనా నీ ఎడల ఎవరైనా సరే లేదా బాధ పెట్టినప్పుడు అలాంటి విషయాలు జ్ఞాపకము ఉంచుకోకూడదు, మర్చిపోవాలి. మరి ఏం జ్ఞాపకం ఉంచుకోమంటారు? వారు ఏదైనా నీకు మేలు చేస్తే, ఆ ఉపకారములు చేస్తే వాటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మేలు పొందినప్పుడు, ఉపకారం పొందినప్పుడు వాటిని మర్చిపోకూడదు, వాటిని గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా అపకారం చేసినప్పుడు వాటిని మర్చిపోతే నీ ఆరోగ్యానికి, నీ జీవితానికి మంచిది. ఈ దినాన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవటం లేదు విశ్వాసులు, మర్చిపోవలసిన విషయాలు మర్చిపోతలేదు. ఏమిటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏమిటి మర్చిపోవాలి అనేది చాలా క్లుప్తంగా కొన్ని వచనాల ఆధారముగా. మొదట విషయం ఏంటంటే, మనుషులు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నారు. చాలాసార్లు మనము నుంచున్నప్పుడు ప్రక్కవారు కానీ మనవారు కానీ మాట్లాడుతున్నప్పుడు, వాడికి తిండి తిప్పలు లేని సమయంలో నుండి మేము ఇచ్చి పూటకి ఏదో ఒక ఆహారం ఇచ్చి అలా చేస్తే, వాడు చదువుకున్న 10th క్లాస్ వరకే చదువుకున్నాడు, వాడికి ఇంకా దిక్కు మొక్కు లేదు. అలాంటప్పుడు మా వారు తీసుకుని వెళ్ళి ఒక ఉద్యోగంలో పెడితే వాడు ఇప్పుడు మమ్మల్నే లెక్క చేయకుండా మేము చేసిన మేలు వాడు మర్చిపోయాడండి. వాడి బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది అక్కడ. వాడు కూడా వీడిని లెక్క చేయకుండా ఉంటాడు. అంటే వాడు పొందిన మేలును జ్ఞాపకం చేసుకొని ఉండట్లేదు, మర్చిపోతున్నాడు. ఇలాగ ఎన్నో వాళ్ళిద్దరు వివాహం చేసింది మేమేనండి. ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకటైపోయాక పెళ్లి చేసిన మమ్మల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇలాగ. వాడికి ఉద్యోగం ఇప్పించిన తర్వాత, ఉద్యోగం ఇప్పించింది నేనేనండి అయ్యగారు, వాడికి ఉద్యోగం ఇప్పించిన తర్వాత వాడు ఇప్పుడు నా ముందు ఇలాగా అని అంటూ ఉంటారు. అంటే మేలు చేసినప్పుడు పొందిన వారు మేలు చేసిన వారిని మర్చిపోవడం సహజంగా ఉన్నది నేటి సమాజంలో. విశ్వాసులలో కూడా అది కనబడుతుంది, విశ్వాసులకు అది మంచిది కాదు. ఒక 2 సందర్భాలు నేను మీకు తెలియపరుస్తాను. యోసేపు, ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి యోసేపు గారు, ఆ యోసేపు జైల్లో ఉన్నాడు. జైల్లో అదే రూమ్లో మరి ఒక ఇద్దరు కూడా ఉన్నారు, పానదాయకుడు, భక్షకారుడు, ఈ ఇద్దరు కూడా. అయితే వారికి ఒక దినాన్న ఇద్దరికీ కూడా స్వప్నంలో కలలు వచ్చాయి. ఆ కలల భావాలు వారికి తెలియదు. వెంటనే ఆ భావాలు యోసేపు గారు వారికి వివరిస్తాడు. అయితే వివరిస్తున్న క్రమంలో, పానదాయకునికి వివరిస్తున్న క్రమంలో, ఇదిగో నీ యొక్క కలభావం నేను చెప్పాను కదా, నీవు బయటికి వెళ్ళినప్పుడు ఇదిగో నీ అనుకూల సమయంలో నన్ను రాజుగారి ఎదుట నువ్వు ఏదో ఒకటి చెప్పి బయటికి, ఈ ఇంటి నుండి అంటే ఈ చెర నుండి నన్ను బయటికి రప్పించు, ఈ మేలు చేయి, నేను నీకు ఉపకారం చేశాను కాబట్టి. అంటే మనకి ఆదికాండం ఒకసారి ఆ అధ్యాయం చదువుకుందాం. ఆ వచనము ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనము సహాయం చేయండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని ఏం చేశాడంట? మరిచిపోయాడు. పర్టికులర్గా చెప్పాడు, నేను నీకు ఉపకారం చేశాను కదా, నేను నీకు సహాయం చేశాను కదా, నువ్వు ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్తావు, మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది. నీ ఉద్యోగము చేస్తూ రాజు యొక్క సముఖంలో నువ్వు ఉండగా నాకు కొంచెము మరొక మేలు చేయి. సుమతి ఆ శతకం కూడా ఉన్నది కదా, ఉపకారికి ఉపకారము, ఉపకారికి ఉపకారము చేయడంలో దానిలో గొప్పతనం ఏమీ లేదంట, అపకారికి ఉపకారము చేయడంలోనే అసలైనటువంటి నేర్పరితనము, గొప్పతనం ఉన్నదంట. క్రీస్తు మనకి నేర్పినటువంటి విధానం, అపకారికి కూడా మనం ఉపకారం చేయగలిగే అట్టి క్రీస్తు మాదిరి మనము కలిగి ఉండాలి. ఈ దినాన పానదాయకుడు యోసేపు చేత మేలు పొందిన వాడై బయటికి వచ్చిన తర్వాత మేలును అనుభవించి ఆ సహాయము చేసినటువంటి, ఆ యొక్క స్వప్న కలభావం చెప్పినటువంటి యోసేపును మర్చిపోవడం, ఇది మీ అందరికీ తెలిసినదే. ఇంకొక సంఘటన నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యోధా రాజ్యమునకు సంబంధించినటువంటి
యోవాషు ఈ రాజు 7 సంవత్సరముల వయసు కలిగిన ఆ వయసులోనే రాజ్యమును పరిపాలించడం మొదలుపెట్టాడంట. తెలుసా మీకు? 7 సంవత్సరములు కలిగినటువంటి బాల్యపు దినములలో ఉంటున్నటువంటి యోవాషు అనబడుతున్న అతను రాజుగా దేవుని ప్రజల మీద పరిపాలన చేస్తూ సుమారుగా 40 సంవత్సరములు పరిపాలించాడు. ఆ రాజు 40 సంవత్సరములు పరిపాలించాడు. 7 సంవత్సరముల వయసులో సింహాసనం అధిష్ఠించినటువంటి ఆ బాల్యంలో ఉన్న ఆ రాజుకు దేవుని యొక్క సేవకుడైనటువంటి యెహోయాదా అనబడుతున్న ప్రధాన యాజకుడు సహాయముగా ఉండి నడిపించేవాడంట. అంటే ఎంత మేలు చేశాడంటే, ఈడు వచ్చినప్పుడు యోవాషుకి వివాహం చేసినది ఎవరంటే ఈ యెహోయాదా అనబడుతున్న యాజకుడే. 2 భార్యలను తెచ్చి వివాహం చేశాడు. అంత మాత్రమే కాదు, తాను బ్రతికి ఉన్నంతసేపు యవనుడు బాల్యం నుండి యవనానికి వచ్చినటువంటి యోవాషు రాజును దేవుని ఎదుట యథార్థముగా నడిపించేవాడు ఈ యెహోయాదా అనబడుతున్న సేవకుడు. అంత మాత్రమే కాదు, అతల్యా యొక్క కుమారులు అంతకు మునుపు యెరూషలేము పరిశుద్ధ దేవాలయమును నాశనం చేసేసారు, పాడు చేసేసారు. వారు పాడు చేయబడినటువంటి వారి చేత పాడు చేయబడినటువంటి దేవాలయమును మరలా బాగా కట్టడానికి యోవాషు అనబడుతున్న ఈ రాజుకి సలహా ఇచ్చి నడిపించినది ఈ యెహోయాదా అనబడుతున్న యాజకుడే. దేవుని ప్రజల చేత మరి ధనమును సమకూర్చుకొని దీని యొక్క వైభవం మరలా చక్కగా పూర్వపు వైభవంగా మార్చి ఈ రీతిగా ఎంత సహాయంగా ఉండేవాడు. ఈ చిన్న వయసులో వచ్చినటువంటి యోవాషుకు నడిపించింది రాజ్య పరిపాలన విషయంలో, దేవుని విషయంలో, తన వ్యక్తిగత యథార్థత విషయంలో, వివాహ విషయంలో ఎన్ని కార్యాలు చేస్తూ నడిపించింది యెహోయాదా అనబడుతున్న ఈ యాజకుడు. అయితే యెహోయాదా 130 సంవత్సరములు బ్రతికి వృద్ధాప్యమందు మరణించాడు. అతడు జీవిత దినములన్నీ కూడా ఇశ్రాయేలీలందరిలో యెహోవా దృష్టికి మంచి ప్రవర్తన కలిగిన వాడిగా కనబడ్డాడు దేవునికి ఈ యెహోయాదా అనబడుతున్న సేవకుడు. ఇశ్రాయేలీయులకి కూడా తన ప్రవర్తన ఎంతగానో నచ్చింది. ఇలాంటి మంచి ప్రవర్తన కలిగిన సేవకుణ్ణి ఈ చనిపోయినప్పుడు తన యొక్క పార్థివ దేహాన్ని ఎక్కడ పెట్టారంటే రాజులు పెట్టే స్థలములో ఈ యొక్క ప్రధాన యాజకుని యొక్క దేహమును కూడా పాతి పెట్టడం జరిగింది. ఇంత ఘనత అతడు లేకపోయేసరికి ఈ యోవాషు అనబడుతున్న రాజు యొక్క ప్రవర్తనలో మార్పులు వచ్చేసాయి. వెంటనే యెహోయాదా లేకపోయేసరికి యోవాషును తప్పుడుతో పట్టించారు. అయితే వారు దేవుని వైపు నుండి ప్రజలందరూ కూడా లోకము వైపుకు మనసు మరలిన సమయంలో అనేక మంది ప్రవక్తలను యెహోవా దేవుడు ప్రజల దగ్గరికి పంపిస్తే ప్రవక్తలను కూడా ఆ ప్రజలు లెక్క చేయలేదంట. అలాంటప్పుడు దేవుని యొక్క ఆత్మ యెహోయాదా యొక్క కుమారుడు అయినటువంటి జకర్యా మీదకి వచ్చి అతడు వచ్చాడు. జకర్యా, మీరు చేస్తున్నది తప్పు అంటే చివరికి ఈ యోవాషు అనే రాజు ఎంతటికి తెగించాడంటే జకర్యా తండ్రి చేత మేలు పొంది వీళ్ళ నాన్నే నాకు పెళ్లి చేసింది, వీరి నాన్నగారే నాకు పెళ్లి చేసింది, వీరి నాన్నగారే నన్ను యథార్థతలో నడిపించింది, వీరి నాన్నగారే దేవాలయ నిర్మాణంలో నాతో పాటుగా సహాయంగా ఉండి నన్ను నడిపించింది, వారి కుమారుడు ఇతడు జకర్యా అని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రజలతో కలిసి చంపించడానికి ప్రయత్నము చేశాడు. అంటే పొందిన మేలును మర్చిపోవడం. ఒకసారి ఆ వచనం చదువుకుందాం, చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనము. 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై. ఏం చేశాడంట? ఉపకారమును మరిచిన. ఇందాక పానదాయకుడు మరిచిన వాడై. మన సమాజంలో అనేక మంది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోక మర్చిపోవలసిన విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటారు. అయ్యగారు నేను ఆ సంఘటన మర్చిపోనండి, కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటి? అవి కాదు, బాధించే విషయాలు కాదు. ఏదైనా ఉపకారము మేలు పొందితే అది తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలండి.
కానీ ఇక్కడ పానదాయకుడు కానీ, ఇక్కడ యోవాషు అనబడుతున్న రాజు కానీ ఆ విషయాలు మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. తన తండ్రి చేతే పెళ్లి చేయించుకున్నాడు, తన తండ్రి చేతే యథార్థముగా నడిపింపబడ్డాడు, తన తండ్రి చేతే దేవాలయమును నిర్మించడంలో సహాయం ఇవన్నీ పొందుకున్నాడు. కానీ అవన్నీ మర్చిపోయి తన కుమారుడైన జకర్యాని చంపించేశాడు. అంటే మొదటి విషయం నేను ఏం తెలియపరుస్తున్నానంటే, నా అంశం ఏంటి? మర్చిపోయే మనుషులు, మరువని దేవుడు. ఏమిటండి మర్చిపోయేది అంటే, ఉపకారాలు మర్చిపోతున్నారు, పొందిన మేలులు మర్చిపోతున్నారు. మనము మరువకూడదు. మనుషులు చేసిన ఉపకారములను మేలులను మనము మరువకూడదు. ఇది మొదటి విషయం. రెండవది, బంధాలను సంబంధాలను మనుషులను మర్చిపోతున్నారు. వారి కార్యాలు మేలులు ఉపకారాలే కాదండి, బంధములను సంబంధములను మనుషులనే మర్చిపోతున్నారు. ఈ దిన లేఖన భాగము మనం చదువుకున్నాము కదా, 15వ వచనము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా అనే పదం ఇందాక కూడా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రత్యేకమైనదని చెప్పాను కదా. కరుణించడం అంటే కనికరించడంలో ఒక పదం ఇమిడి ఉన్నది. కనికరించడం అంటే ఎంతకి తెగిస్తున్నారంటే, ఈ దినాన బంధాలు సంబంధాలు కూడా చూడడం లేదు ఆస్తిపాస్తులు పంచుకునే విషయంలో. ఆస్తి పంచగానే తండ్రిని తల్లిని పట్టించుకుంటున్నారండి. నన్ను కనిన నా తండ్రి, నన్ను కనిన నా తల్లి, ఈ బంధము ఈ సంబంధము మనుషులను కూడా మర్చిపోతున్నారు. మా చుట్టమేనండి ఇప్పుడు గుర్తొచ్చింది, మా అమ్మగారు తాలూకు అతను. అంటే ఇంతవరకు ఎప్పుడో ఎదురుపడినప్పుడు ఇలాంటి మాటలు వింటూ ఉంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎదురుపడితేనే గుర్తొచ్చారంట వారు. ఇంతవరకు వారు ఎక్కడున్నారో ఏమిటో తెలియదు. కానీ బంధువులు సంబంధులే, మనుషులే. నీకు ఇప్పుడు ఏమైపోతుందంటే, నువ్వు నీ భార్య నీ బిడ్డలు స్వార్థం. ఇంకా బంధువులు సంబంధాలు దేవుడు ఎందుకు ఇచ్చాడో, వారి కష్టము వారి సుఖం వారి యొక్క బాధ నీకు అవసరం లేదన్నమాట. వారు ఏమైనా మంచి స్థితిలో ఉంటే అప్పుడు వారు నీకు కావాలి. కానీ ఏదైనా ప్రతికూలతలో ఉంటే ఆ బంధాలు ఆ మనుషులు మనకి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమిటంటే, మనుషులు తప్పనిసరిగా బంధములను సంబంధములను మనుషులను జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరికి బంధాలు కూడా లెక్క చేయకుండా మర్చిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మర్చిపోతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది దేవుని బిడ్డలు. ఒక సంఘటన నేను మీకు తెలియపరుస్తాను. కనికరించడం, కరుణించడం. సిరియా దేశమును పరిపాలిస్తున్నటువంటి బెన్హదదు అనబడుతున్న రాజు ఈ షోమ్రోను క్యాపిటల్ సిటీ రాజధాని, ఆ రాజధానిని ముట్టడించి చుట్టూ కూడా ఒక కంచెలాగా తన సైన్యంతో ఉంచేసి, తన యొక్క ముట్టడి యొక్క గొప్పతనం ఎంతవరకు వచ్చిందంటే, షోమ్రోనులో కరువు వచ్చేసింది. గాడిద తల 80 రూపాయలు, పావురపు అరపావు, పావురపు రెట్ట 5 రూపాయలు, ఆ రీతిగా కొనుక్కొని అంత క్షామము వచ్చేసింది, కరువు వచ్చేసింది. అంటే అతడు ఈ సిటీ అంతటిని, రాజధాని షోమ్రోను పట్టణం అంతటిని కూడా ఎంత తన యొక్క గ్రిప్లో పెట్టుకున్నాడంటే, లోనవి బయటికి లోనవి రాకుండా అంత కట్టుదిట్టం చేసేసాడు. ఈ కరువుకి ప్రజల యొక్క ఎద్దడి, ఈ అరుపులు ఆర్తధ్వనులు వినలేక పరిపాలించే రాజు ప్రాకారము మీదకి ఎక్కి తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి అంగలారుస్తుందంట, అయ్యా నాకు న్యాయము చేయండి, యెహోవాయే నాకు న్యాయము చేయకపోతే నేను నీకు ఎలాగా న్యాయము చేయగలను అని ఈ మాటని. సరే, ఏ విషయమును బట్టి విచారణ చేయాలి? ఏ విషయమును బట్టి విచారణ చేయాలంటే, అయ్యా నిన్నటి దినమున నా బిడ్డను ఒక్కొక్క దినము ఆహారముగా తిందామని మాట్లాడుకున్న ప్రకారం నిన్నటి దినమున నా బిడ్డను ఆహారముగా తినేసామయ్యా. ఇదిగో మాట్లాడుకున్న ప్రకారం ఈ దినము తన బిడ్డను ఆహారంగా తినవలసిన సమయం వచ్చి ఆ బిడ్డను ఎక్కడని అడిగితే ఆ బిడ్డను దాచిపెట్టి లేదని చెప్తున్నాడు. ఇదయ్యా మీరు విచారణ చేసి నాకు న్యాయం చేయండి అంటే, ఈ మాటలు వినినటువంటి రాజు వస్త్రములు చింపుకొని ఏడ్చాడు. అంటే ఇక్కడ ఆ సందర్భం వేరైనా ఏం చెప్తున్నానంటే, కడుపున పుట్టినటువంటి బిడ్డను కూడా పరిస్థితి, కరువు, ఆకలి ఏం చేస్తుందంటే ఆ బంధాలను సంబంధాలను కూడా లెక్క చేయట్లేదు. పరిస్థితి డామినేట్ చేస్తుంది.
ఆస్తి ఇవ్వగానే తండ్రి లేదు, తల్లి లేదు. కొంచెం ఏమైనా తేడా వస్తే నా యొక్క అన్న, నా యొక్క తమ్ముడు ఈ ఆస్తుల పంపకాల్లో ఎవరు ఖాతరే చెయ్యి, నాకు రావాల్సింది నేనే, లేకపోతే వాడిని కూడా పక్కన సంహరిస్తే వాడాస్తి కూడా నాకే వస్తుంది. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. తోడబుట్టిన వారిని కూడా చంపేసి ఆస్తి కొరకు ఇలాంటి సమాజంలో మనం లేమా ఉన్నాం. అంటే బంధాలు, సంబంధాలు, మనుషులు కూడా లెక్క చేయట్లేదు. అక్కడ పరిస్థితి కరువు వలన కడుపున పుట్టినటువంటి బంధము, పేగు బంధమనే వారు ఏం చేశారంటే మర్చిపోతున్నారు. స్త్రీ అదే అంటున్నాడు, కనీసం ఆ చంపేటప్పుడు ఆహారంగా తింటున్నప్పుడు కనికరము కూడా లేదా, నేనే కన్నాను అని. అదే ఇక్కడ స్త్రీ 15వ వచనం మనం చదువుకున్నాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, కరుణించలేదు అదే నాన్న, కనికరించలేదు అదే నాన్న. కరువు ముందు, ఆకలి ముందు కనికరాలు లేవు, కరుణలు లేవు. వారినా మర్చిపోయారు ఆ రిలేషన్, ఆ బంధము. కానీ నేను నిన్ను మరువను. మొదటి విషయము, మనుషులు ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే మనుషులు చేస్తున్నటువంటి ఉపకారములను, మేలును జ్ఞాపకం ఉంచుకోవాలి, కానీ మర్చిపోతున్నారు. రెండవది, బంధాలను, సంబంధములను, మనుష్యులను జ్ఞాపకం ఉంచుకోవాలి, కానీ పరిస్థితుల ప్రభావము మర్చిపోతున్నారు. ఇది రెండవది. మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు 2 విషయాలు మానవులకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు మానవుడు దేవునికి సంబంధించిన విషయాలు కూడా నేను చెప్పి ముగిస్తాను. మూడవ విషయం ఏంటంటే దేవుని క్రియలను, ఆయన ఆశ్చర్య కార్యములను మర్చిపోతున్నారు. మనం ఎప్పుడు కూడా కంఠత వాక్యం చెప్పుకునేది 103వ సంకీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 2వ వచనం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఓ పక్కన తనదైన భక్తులతో జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తున్నాడు దేవుడు భక్తుల ద్వారా. కానీ దేవుడు చేసిన కార్యాలు నీవు మర్చిపో. నీవే కాదు, మన పితరులు కూడా మర్చిపోయారు. ఆ విషయం మనము వివరణ లేకుండా వచనాల ద్వారా చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథము 78వ సంకీర్తన 11వ వచనము. ఒకరు సహాయం చేయండి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. తర్వాత ఇదే విషయం మరలా 106వ కీర్తన తెద్దాం. 106వ కీర్తన 13వ వచనము. 13వ వచనం, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఐగుప్తు విమోచన ఎంత గొప్పది! అది ఎర్ర సముద్రమును పాయలు చేయడము, ఐగుప్తు 430 సంవత్సరాల శత్రువులను ఎర్ర సముద్రంలో నశింపచేయడం ఎంత దేవుని గొప్ప కార్యమండి. అలాంటి ఎన్నో కార్యాలు వారు వెంటనే మర్చిపోయారంట, వెంటనే మర్చిపోయారు. నీవు కూడా పొందిన మేలును, దేవుని కార్యాలు, గర్భం లేదంటే గర్భం ఇస్తాడు, వెంటనే పుట్టిన వెంటనే మర్చిపోతారు దేవుణ్ణి. చాలామంది నేను కూడా చూస్తూ ఉంటారు, ప్రార్థనలో పెట్టండి అంటే పెడుతున్నాం. దేవుని దయ వల్ల ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, గర్భాలు, వివాహాలు, వెంటనే ఉద్యోగాలు, ఎగ్జామ్స్, ఆరోగ్యాలు, వెంటనే పొందిన మేలు జస్ట్ వస్తారు, కనబడతారు, వందనాలు అయ్యగారు దేవుడు కార్యం చేసిన అయిపోయింది. ఇంకా దేవాలయం ఉండదు, ఆరాధన ఉండదు, దేవుడు ఉండడు, పాస్టర్ గారు ఉండరు. ఇంకా దేవుడు ఇచ్చినటువంటి ఆ సమస్యలో సమాధానం అనుభవిస్తూ వారు జీవిస్తారు, కానీ కృతజ్ఞత అనేది వారిలో కనబడదు. దేవుని కార్యాలను మర్చిపోవడం. జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఇదే. పగలు ప్రతీకారాల కొరకు ఏవో జ్ఞాపకం ఉంచుకోవడం కాదు, మనుష్యులు ఉపకారాలను, మేలును జ్ఞాపకం ఉంచుకోవాలి. బంధాలను, సంబంధాలను, మనుషులను జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చేసిన ఉపకారాలు, మేలు, క్రియలను కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది మూడవ విషయం. నాలుగవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒక సందర్భం జరిగింది, దాని గురించి ఇంకా వివరించట్లేదు. చివరికి దేవుని యొక్క యెహోవా అనబడుతున్న నామము పరిశుద్ధమైనది. యెహోవా అనే పేరు ఉచ్చరిస్తే చాలు అప్పటి శత్రు రాజ్యాలన్నీ కూడా గడగడలా వణిగేవి. అలాంటి యెహోవా నామమునే తన ప్రజలలో నుండి వారు గుర్తుంచుకోకుండా మర్చిపోయే విధముగా చేసే పరిస్థితి ఒకటి వచ్చింది. ఆ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23:27. బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత
నా జనులు నా నామమును మరుచినట్లు చేయవలనని యోచించుచున్నారా? నా నామమును కూడా మర్చిపోయేటట్లుగా చేసే సందర్భం. ఇప్పుడు దేవుని క్రియలనే కాదండి, ఇక్కడ ఏం జరుగుతుందట? దేవుని యొక్క పరిశుద్ధ నామమును కూడా మర్చిపోయే విధముగా, దేవుణ్ణే కాదు మనుషుల పేర్లు కూడా మీరు మర్చిపోయే విధముగా మీ ప్రవర్తన ఉంటుంది. దేవుని పేరుని మీరు మర్చిపోతున్నారు. మర్చిపోకూడదు. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. లేఖన భాగం చదువుకుందాం. 119వ సంకీర్తన 139. 119వ సంకీర్తన 139వ వచనము. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నా విరోధులు అంటే వీరు దేవుని ప్రజలు కాదా? ఏమా నా విరోధులు అనే ప్రస్తావన భక్తుడు చేశాడు. ఇక్కడ నా విరోధులు అంటే ఇక్కడ దేవుని ప్రజలు కాదా? అన్యుల అంటే కాదు, అన్యులు అయినటువంటి వారు కాదు. ఎందుకంటే వెంటనే అన్యులకు దేవుని యొక్క వాక్యంతో పనేమున్నది? వారు ఎలాగైనా వారికి దేవుని వాక్యానికి వినవలసిన లోబడవలసిన పనే లేదు. కానీ ఇక్కడ నా విరోధులు అంటే స్వజనములోనే. ఎందుకంటే అక్కడ నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు అంటే నీ వాక్యము తెలిసిన వారే, అంటే స్వజనులే. అది స్వజనుల్లో విరోధులు. వారు ఏమైపోతున్నారంటే నీ యొక్క వాక్యమును మర్చిపోతున్నారు. హోషియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చదువుకుందాం. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితివి గనుక నేను నీ కుమారులను మరుతున్నా. ఇక్కడ ఏం మరుస్తున్నారంట? ధర్మశాస్త్రమును. ఇందాక కీర్తన నీ వాక్యమును అంటే ఏదైనా సరే దేవుని వాక్యమైన ధర్మశాస్త్రమైన మర్చిపోతున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. సొలొమోను చేత చెప్పబడిన మాటలు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడు నా ఉపదేశములను మరువకము. అలాగే సామెతలు 4:5 జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము. దేవుని మాటలు మనము మర్చిపోకూడదు. 6వది ఫైనల్గా దేవుణ్ణే లేదా సృష్టికర్తనే మర్చిపోతున్నారు. మీ జన్మదినం వచ్చింది, ఏదో బహు కొద్దిమంది దేవుని నామస్మరణ చేస్తూ ఉంటారు, కృతజ్ఞత. కానీ మీ జన్మదినము లేకపోతే ఏదైనా అకేషన్, ఏదైనా ఎగ్జామ్లో లేకపోతే ఉద్యోగం వచ్చింది, వెంటనే మీరు దేవుని దగ్గరికి వచ్చి ఆనందంగా గడిపే ఆ స్థితి ఉండదు. వెంటనే లోకులతో లోకములో చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ సృష్టికర్తను దేవుణ్ణి మరిచినటువంటి దేవుని ప్రజలు. వాక్యం చదువుకుందాం. హోషియా 8:14. హోషియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు వారు తమకే నగరులు కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. చాలా 2వ మాట ద్వితీయోపదేశ కాండము 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. ఇది మాట. న్యాయాధిపతులు 3:7 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. ఇలా ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయండి. ఒక 6 విషయాలు నేను మీకు తెలియపరిచాను. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు మనము మర్చిపోతున్నాం. కాబట్టి ఈ 6 విషయాలను నేను మీకు తెలియపరిచి తప్పనిసరిగా ఇవి జ్ఞాపకం ఉంచుకోనండి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఆయన క్రియలను కార్యాలని మర్చిపోకూడదు. ఆయన ధర్మశాస్త్రము వాక్యము ఆయన బోధలు నా కుమారుడ ఉపదేశములు నువ్వు మరువకము. నీ సృష్టికర్తను మరువకము. ఒకవేళ మర్చిపోతే ఏమిటి? ఒక్క వచనం చదివి మనం ముగించుకుందాం. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ వేరే వేరే సందర్భంలో. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 19వ వచనము చదువుకొని ఒకవేళ ఇవి మర్చిపోతే గనుక నీ దేవుడైన యెహోవాను మర్చితే చాలు, ఆ సెకండ్ హాఫ్లో నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము చెప్పుతున్నాను. కాబట్టి మీరు నశించిపోకుండా లాగున
మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అంశం గుర్తున్నది కదా, మర్చిపోయే మనుషులు మరువని దేవుడు. నువ్వైతే ఇవన్నీ మర్చిపోతున్నావు, కానీ చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. స్త్రీ అయినా తన గర్భములో పుట్టిన చంటిబిడ్డను కరుణింపకుండా మరి మర్చిపోతుంది. నేను నిన్ను విడువలేదు, మర్చిపోలేదు. కాబట్టి దేవుడు మరువనేటువంటి దేవుడు. మీరు కూడా మనుషుల యొక్క కార్యాలు, ఉపకారాలను, మనుషుల బంధాలతో, మనుషులతో ఉన్న బంధాలను, దేవుని క్రియలను, దేవుని నామమును, దేవుని యొక్క ఆ యొక్క వాక్యమును, దేవునిని మనం మరువకుండా ముందుకు సాగదు. ఇవి జ్ఞాపకం ఉంచుకుంటే చాలు, ఎంతో మనకి మంచిది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి. మీ చక్కని ఆరోగ్యాలు ఉంటాయి, మానసిక నెమ్మది ఉంటుంది, మంచి దీవెన ఆశీర్వాదం ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఎంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.